ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో 2 కోట్ల మంది వరకు పాల్గొంటారని ఒక అంచనా. నిన్నటి నుంచి అంటే శుక్రవారం నుంచి 7 రోజుల పాటు ఈ అంతిమ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ అంతిమ కార్యక్రమాల్లో ప్రస్తుత సుప్రీం లీడర్ మోస్తఫా ఖమైనీ తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడం లేదు. సార్, ఎందుకు ఇరాన్ ఇంత భారీ ఎత్తున ఖమైనీ అంత్యక్రియలు నిర్వహిస్తోంది? ముస్తఫా ఖమైనీ పాల్గొనకపోవడానికి అఫీషియల్గా ఇరాన్ చెప్తున్న కారణం సెక్యూరిటీ రీజన్స్, భద్రతాపరమైన. ఎందుకంటే ఇజ్రాయిల్ అమెరికా ముస్తఫా ఖమైనీ కనబడితే చంపేస్తామని ఇద్దరికి హెచ్చరించాయి. అమెరికా ఈ పీస్ టాక్స్ వల్ల కాస్త వెనక్కి తగ్గిన ఇజ్రాయిల్ వదలదు. ఇప్పుడు తాజాగా స్విట్జర్లాండ్లో కూడా ఇరానియన్ డెలిగేషన్ను చంపేద్దామని, ముఖ్యంగా ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అఘార్చీని చంపేద్దామని ఇజ్రాయిల్ కుట్ర పన్నిందని అమెరికానే చెప్పింది. అమెరికా గల్ఫ్ దేశాల ద్వారా ఇరాన్కు సందేశాన్ని పంపింది, ఇలా ఇజ్రాయెల్ చేయాలనుకుంటోంది, జాగ్రత్త పడండి అని. అందుకే స్విట్జర్లాండ్ టాక్స్లో కూడా ఇరాన్ డెలిగేషన్ ఉన్న సమయంలోనే దాడులు జరుగుతాయని అంచనాలు వచ్చాయి. అందువల్ల ముస్తఫా ఖమైనీ అంత్యక్రియలో పాల్గొంటే దాడి చేసే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ఇజ్రాయిల్. కానీ అదే సమయంలో ఆయన అసలు బతికున్నాడా లేడా, ఆయన బతుకుంటే ఏ కండిషన్లో ఉన్నాడో కూడా అనుమానాలే. అందువల్ల వి రియల్లీ డోంట్ నో ద రీజన్. ఆయన కొన్ని ఆర్గ్యుమెంట్ ప్రకారం మాస్కోలో ఉన్నాడు, చికిత్స పొందుతూ అని కూడా వార్తలు వచ్చాయి. స్టిల్ నోబడీ నోస్ ఆయన బతికున్నాడా, ఉంటే ఏ కండిషన్లో ఉన్నాడు, ఆయన బయటికి వస్తే నిజంగా ఏంటి అనేది తెలియదు. ఇక ఇరాన్ దీన్ని ఇంత పెద్ద ఎత్తులో చేయడంలో ఒక ఉద్దేశం ఏంటంటే, మొదటిది అమెరికా యుద్ధం మొదలు పెట్టేటప్పుడు అమెరికా ఇజ్రాయెల్ చెప్పింది ఏంటి, ఇరాన్ లీడర్షిప్ అనేది హైలీ అన్పాపులర్, ప్రజలు ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ రెజీమ్ను తీసేయాలనుకుంటున్నారు, కానీ ఇస్లామిక్ రెజీమ్ భయంకరమైన నిర్బంధంతో అణచివేసి ఆపుతోంది. మనం గనక మిలిటరీ దాడులు చేసి ఇస్లామిక్ రెజీమ్ను వీకెండ్ చేస్తే మిగతా కార్యం ప్రజలు చూసుకుంటారు. ఇది అమెరికా ఇజ్రాయెల్ చెప్పింది. అందులో కొంత నిజం కూడా ఉంది. ఇస్లామిక్ రెజీమ్కి వ్యతిరేకంగా ఇరాన్లో చాలా కాలంగా ప్రొటెస్టులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఒక అమ్మాయి కస్టోడియల్ డెత్కు వ్యతిరేకంగా, ఇరాన్ మొరాలిటీ పోలీసింగ్ వాళ్ళ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జనం రోడ్ల మీదకి వచ్చారు. ఆడ పౌర హక్కులు లేవు, మానవ హక్కులు లేవు, కనుక నిజంగానే ప్రజలు తిరగబడతారు అనుకున్నారు. కానీ తామొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది, డామిట్ కథ అడ్డం తిరిగింది, ఇలాంటివన్నీ వింటుంటాం. కానీ ఏం జరిగింది, ఒక్కసారి అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసుతూనే ఇరాన్ ప్రజల్లో దేశభక్తి రగులుతుంది. ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు మన దగ్గర కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఖమైనీ ఎలాంటి వాడు అన్నది ముఖ్యం కాదు. ఖమైనీ వద్దనుకున్న ఇరానియన్లు కూడా అమెరికా కావాలని కోరుకోరు, ఖమైనీని వద్దనుకునే ఇరానియన్లు కూడా ఇజ్రాయెల్ కావాలని కోరుకోరు. అందువల్ల ఇస్లామిక్ రెజీమ్కు సానుభూతి పెరిగింది, సింపతి పెరిగింది, ప్రజల్లో సపోర్ట్ పెరిగింది. అందుకే ఈ దాడులు మొదలయ్యాక పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చిన సందర్భం లేదు. సో అందువల్ల ఈ అంత్యక్రియల ద్వారా అమెరికా ఇజ్రాయెల్కు ప్రపంచానికి ఇరాన్ చెప్పదలుచుకుంది ఏంటంటే, మాకు ప్రజల మద్దతు ఉంది, ఈ ప్రభుత్వం మీరంటున్నట్టు ప్రజల మద్దతు లేని ప్రభుత్వం కాదు అని చెప్పడం మొదటి లక్ష్యం. అందుకే ఇప్పుడు మీరే అన్నారు కదా 2 కోట్ల మంది హాజరు కావచ్చు అని. రెండవది ఏంటి అంటే, ఇస్లామిక్ రెజీమ్ చేంజ్ అవుతుంది, ఇస్లామిక్ రెజీమ్ చేంజ్ చేస్తానికి మేము యుద్ధం మొదలు పెట్టామని అమెరికా చెప్పింది. మధ్యలో అది మా లక్ష్యమే కాదు అన్నది. తర్వాత ట్రంప్ ఏమన్నాడు, అసలు రెజీమ్ చేంజ్ అయిపోయింది అన్నాడు. బట్ ఏదైనా రెజీమ్ చేంజ్ వాజ్ ద వార్ ఆబ్జెక్టివ్. పైకి ఒప్పుకోకపోయినా రియాలిటీ అది. కానీ ఆ వార్ ఆబ్జెక్టివ్ ఘోరంగా ఫెయిల్ అయింది. అది కూడా ప్రపంచాన్ని చూపదలుచుకున్నారు. ఇప్పుడు ఇన్ని రోజుల పాటు దేశమంతా నిరసనలు, దేశమంతా ప్రదర్శనలు, మీరు ఇదంతా ఇన్ని రోజుల పాటు ప్రపంచం అంతా చూసే విధంగా అంత్యక్రియలు ఎవరు జరుపుతున్నారు, ఇస్లామిక్ రెజీమే కదా. అందువల్ల రెజీమ్ చేంజ్ జరగలేదు, స్టిల్ ఖమైనీ వారసులే ఉన్నారు. ఖమైనీ చనిపోవచ్చు, కానీ ఖమైనీ వారసులే దేశాన్ని పాలిస్తున్నారు అనే మెసేజ్ అమెరికాకు, ఇజ్రాయెల్కు, ప్రపంచానికి కూడా రెండో లక్ష్యం. మూడో లక్ష్యం ఏంటి అంటే సింపతి, వరల్డ్ సాలిడారిటీ తీసుకోవడం. అంటే చూడండి, ఇప్పుడు 30 దేశాల పత్రికలు వస్తున్నారు. అంతకుముందు అయతుల్లా ఖమైనీ చనిపోతే సంతాప సందేశాన్ని కూడా ఇవ్వని భారత ప్రభుత్వం కూడా 3 రోజులు తీసుకుంది సంతాపం తెలపడానికి.
ఇవాళ మన డెలిగేషన్ కూడా ఇరాన్లో హాజరవుతుంది. అఫ్ కోర్స్ మన ప్రైమ్ మినిస్టర్ని ఇన్వైట్ చేశారు, ప్రైమ్ మినిస్టర్ వెళ్ళడం లేదు, అదొక డైమెన్షన్. కానీ మీరు డెలిగేషన్ వెళ్తుంది, బీహార్ గవర్నర్ వెళ్తున్నారు, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరేటా వెళ్తుంది, సయ్యద్ ఆస్తా మీకు అథానీ బీహార్ గవర్నర్ వెళ్తున్నారు. సో అందువల్ల ఇండియన్ డెలిగేషన్ ఇస్ రిప్రజెంటింగ్. ఇలా 30 దేశాల ప్రతినిధులు వస్తారంటున్నారు. అంటే ఈ ఇస్లామిక్ రెజిమ్ ఐసోలేట్ కాలేదు, దీనికి ప్రపంచ మద్దతు ఉంది, గ్లోబల్ సాలిడారిటీ ఉంది అనేది చెప్పడం 3వ లక్ష్యం. 4వ లక్ష్యం ఏంటంటే ఇప్పుడు ఈ అంత్యక్రియలు ఏ టైంలో జరుగుతున్నాయి, భయంకరమైన సెక్యూరిటీ సిచ్యువేషన్లో జరుగుతున్నాయి. ఏ క్షణంలో అమెరికా మళ్ళీ దాడులు మొదలు పెట్టచ్చో తెలియదు. ఇజ్రాయెల్ అయితే దాడులే ఆపలేదు. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈవెన్ స్విట్జర్లాండ్లో అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇరానియన్ డెలిగేషన్ హత్య చేయడానికి ఇజ్రాయెల్ కుట్ర చేసింది, ఇజ్రాయెల్ స్పై విభాగం మొసాద్ కుట్ర చేసిందని వార్తలు వచ్చాయి. అమెరికానే తన మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాల ద్వారా ఇరాన్కు సంకేతాన్ని కూడా పంపింది, ఇజ్రాయెల్ చేసే ప్రమాదం ఉంది, మీరు జాగ్రత్త పడండి. అమెరికా ఇంట్రెస్ట్ ఏంటంటే ఒకవేళ ఇజ్రాయెల్ నిజంగానే ఈ చర్చ జరిపే వాళ్ళ మీద దాడులు చేస్తే ఇక అమెరికా ఇరాన్ల ఒప్పందం కుదరదు. అది ట్రంప్కి అర్జెంటుగా ఒప్పందం కుదరాలి కనుక దాన్ని ఇజ్రాయెల్ డిస్టర్బ్ చేసే అవకాశం ఉందని ఇరాన్కు ముందే చెప్పింది. మీకు ఖతార్లో హమస్ రిప్రజెంటేటివ్స్ చర్చల కొరకు వస్తే వాళ్ళని చంపేసింది ఇజ్రాయెల్ కనుక ఇది కూడా చేయవచ్చు అని. ఇలాంటి భయంకరమైన సెక్యూరిటీ సిచ్యువేషన్లో కూడా ఇన్ని రోజుల పాటు అంత్యక్రియలు జరుపుతున్నారంటే మామూలు విషయం కాదు కదా. అంటే కంప్లీట్లీ ఇరానియన్ లీడర్షిప్ ఈజ్ ఇన్ కంట్రోల్. మేము మేము దెబ్బతినొచ్చు కానీ ఓడిపోలేదు, మాకు ఇంకా బలం ఉంది. చూడండి, మేము ఇన్ని రోజుల పాటు బహిరంగంగా ఇన్ని నగరాలలో కార్యక్రమాలు జరుపుతున్నాం, శత్రువులు చూస్తుండగా. అని ఇరానియన్ దేశము, ఇరానియన్ మిలిటరీ కేపబిలిటీ ఇప్పటికీ ఇంటాక్ట్గానే ఉంది, కొంత దెబ్బతిన్నా కూడా ఆ పదను పోలేదు అని చెప్పడం ఇరాన్ 4వ లక్ష్యం. అందువల్ల ఈ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు ఇంతకాలం ఆపి ఇప్పుడు జరపడంలో ఒక ఫారెన్ పాలసీ స్ట్రాటజీ, డిప్లొమసీ స్ట్రాటజీ ఉంది.